మనకు ఏప్రిల్, జూన్‌లో అయితే టీఆర్పీ రేటింగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో అయితే వస్తాయి. అలాంటి సీజన్‌లో కాకుండా డిసెంబర్ సీజన్‌లో గూడా మనకు టీఆర్పీ రేటింగ్స్ హై అయితే ఇస్తా ఉన్నాయని చెప్పొచ్చు. హై ఇచ్చే దాంట్లో కూడా ఎంత గుడ్ న్యూస్ ఉందో అంతే బ్యాడ్ న్యూస్ కూడా ఉందని మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మనకు స్టార్ వల్ల మొత్తం 14 సీరియల్‌లు అయితే వస్తా ఉన్నాయి. 14 సీరియల్‌లో 7 సీరియల్‌లు అయితే టైమ్ స్లాట్‌ని అయితే కోల్పోయాయి. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను. మధ్యాహ్నం అయితే 4 సీరియల్ అయితే కోల్పోయింది. సాయంకాలం ప్రైమ్ టైమ్‌లో అయితే 3 సీరియల్‌ని అయితే కోల్పోయాయి. ఆ సీరియల్‌లు ఏమి? అసలు ఎందుకు కోల్పోయాయి? ఏమనేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బ్రహ్మముడి సీరియల్ బ్రహ్మముడి సీరియల్ ఒక్కటి తగ్గడం వల్ల మనకి 12:30లోనూ అంత టీఆర్పీ రాలేదు. అలాగే 1:30 పీఎంలోనూ అంత టీఆర్పీ రాలేదు. 1:30 పీఎం నుంచి అసలు 2 పీఎంకి పోతుంది. 2 పీఎం నుంచి అసలు ఏ సీరియల్ కానీ నెంబర్ 1 పొజిషన్‌లోకి అయితే రాలేకపోయింది. అంటే అర్థం చేసుకోండి బ్రహ్మముడి ఎఫెక్ట్ ఎంతలా ఉండిందో. చాలా మంది అయితే కామెంట్స్ చేస్తారు. ఏం సార్ మీరు ఎప్పుడు బ్రహ్మముడి భజన చేస్తా ఉంటారు అనేసి. బ్రహ్మముడి సీరియల్‌లో హార్ట్ ఆఫ్ ద ఆఫ్టర్‌నూన్ అంటే గుండె లాంటిది ఆఫ్టర్‌నూన్ సీరియల్స్‌కి అనేసి చెప్పాను. ఆ బ్రహ్మముడి సీరియల్ తగ్గే గుందికి ఆటోమేటిక్‌గా నిన్ను కోరే సీరియల్ తగ్గింది. పలికే బంగారమైన తగ్గింది. ఈ 2 సీరియల్‌లు టీఆర్పీ రేటింగ్స్‌లో అయితే తగ్గాయి. 100% అయితే నేనైతే చెప్తాను. అలాగే ఇంటింటి రామాయణం ఎందుకు సార్ మీరు ఇంటింటి రామాయణం పైన ఎప్పుడు నెగెటివ్‌గానే మాట్లాడుతా ఉంటారు అనేసి చెప్పారు. ఇంటింటి రామాయణం సీరియల్ ఎంత టీఆర్పీ వస్తుంది? 15 టీఆర్పీ, 14.90 టీఆర్పీ ఇల్లు ఇల్లాల పిల్లలకి, 15 టీఆర్పీ కార్తీక దీపానికి వస్తా ఉంటాయి. గుండెండ 3 గంటలకు 13 టీఆర్పీ, 14 టీఆర్పీ రావాల్సింది, 15 టీఆర్పీ రావాల్సింది. 11 టీఆర్పీలో ఇంటింటి రామాయణం నిలిచిపోతుంది. అంటే ఒక సీరియల్ ముందుండే సీరియల్, వెనకాల ఉండే సీరియల్ బాగుపడాలంటే మాత్రం ఖచ్చితంగా మధ్యలో ఉండే సీరియల్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే అంత ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇల్లు ఇల్లాల పిల్లలు అలాగే కార్తీక దీపం మధ్యలో ఇది ఉంది కాబట్టి కార్తీక దీపంకి గుండెండు గొడగంటలకు మధ్యలో ఒక సీరియల్ ఉంది కాబట్టి ఆ సీరియల్ ఆశించిన టీఆర్పీ రాలేదు కాబట్టి గుండెండు గొడగంటలు అక్కడ గొంగలు అక్కడ నిలిచిపోతుంది. 15+ ఒక రోజు కూడా క్రాస్ అవ్వట్లేదు. ఆ క్రాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటింటి రామాయణంని ముందుకు తీసుకెళ్ళాలంటే స్టోరీ లేదనేసి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేను చేయట్లేదు, చాలా మంది చేస్తూ ఉంటారు. అలాగే చేయకపోవడం వల్లనే ఇప్పుడు వేరే ఛానల్లో అయితే 8+ టీఆర్పీ లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే 5 సీరియల్ 8+ మాత్రమే వచ్చాయి. ఈ వారం చూసుకున్నట్టయితే 3 సీరియల్ 9+ టీఆర్పీ క్రాస్ అని. రేపు వారంలో 10+ టీఆర్పీ క్రాస్ అయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే మనలో సత్తా ఉంటే ఆటోమేటిక్‌గా ఎదుటోళ్ళలో కూడా కొంచెం భయం అనేది వస్తుంది కాబట్టి మనలో సత్తా లేకుండా మనం సప్పుగా ఉంటే వాళ్ళు కూడా హైప్ పోతానే ఉంటారు. ఎందుకంటే పోటీ ప్రపంచం అనేది అంత డేంజర్‌లో ఉందని మనకు తెలుసు. అలాంటిది 7 సీరియల్‌లు నెంబర్ 1 ప్లేస్ కోల్పోయిందంటే మీరే అర్థం చేసుకోండి. మేము ఓకే వదిలేస్తున్నాను. ఎంత టీఆర్పీ వచ్చిందనేసి, ఏ విధంగా వచ్చిందనేసి. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ సీరియల్స్ ఒక్క సీరియల్ కూడా 6+ అయితే క్రాస్ కాలేదు టీఆర్పీ రేటింగ్స్. అలాగే అర్బన్‌లో అంటే సిటీలో ఎక్కువ మంది అయితే ఆ ఛానల్‌కి అయితే కనెక్ట్ అయ్యారు. మన రూరల్‌లో అయితే మనం కొట్టేవాళ్ళు లేరు. నెక్స్ట్ లెవెల్‌లో అయితే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. ప్రతి ఒక్క సీరియల్ గురించి అయితే మాట్లాడదాం. ఏం జరిగింది ఎక్కడ అనేసి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే చాలా డిసప్పాయింట్‌మెంట్ అయితే అయ్యాను నేను. ఈ వీక్ కన్నా కొంచెం బాగా జరగాలనేసి ఆశిస్తున్నాను. 48 వారం టీఆర్పీ రేటింగ్స్. రేణుకా ఎల్లమ్మ సీరియల్ మనకున్నా లేనట్టే అని మనం అయితే అనుకోవచ్చు. కానీ మీకు ఆ సీరియల్ వస్తుంది కాబట్టి 8:30 పీఎంలో వస్తుంది కాబట్టి ఆ సీరియల్ గురించి కూడా చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తాను. అర్బన్ సోల్ వచ్చి 0.78 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.07 అయితే వచ్చింది. అలాగే పాపయ్య మా జీవన్ జ్యోతి స్లాట్ లీడర్‌ని అయితే కోల్పోయింది. ఫస్ట్ సీరియలే స్లాట్ లీడర్‌ని కోల్పోయింది. ఈ సీరియల్‌లు మా టీవీలో కూడా కొత్త సీరియల్ అయితే రాబోతున్నాయి. మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్‌లో మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి మెసేజ్ చేయండి. నేను ఆ లింక్ పంపిస్తాను. మీకు యాక్టింగ్ పైన స్కోప్ ఉంటే ఖచ్చితంగా అయితే ఈ అడగండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి కిరణ్ రామినేని అని సెర్చ్ చేశారంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని గురించి ఎట్ట పోవాలి, ఎట్ట అప్లై చేయాలి ఏమనేసి అంతా మీకు చెప్తాను. అక్కడ పాపయ్య మా జీవన్ జ్యోతి వచ్చి అర్బన్ సోల్ వచ్చి 4.34 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.71 అయితే వచ్చింది. నిన్ను కోరి సీరియల్ వచ్చి 5.33 అయితే వచ్చింది. అలాగే 5.16 అయితే వచ్చింది అర్బన్ అయితే. నిన్ను కోరి సీరియల్ కూడా బ్రహ్మముడి సీరియల్‌లో ఉన్నప్పుడు 6+, ఈ పక్క 6+, ఆ పక్క 6+ అయితే వచ్చాయి. కానీ ఇప్పుడైతే బాగా తగ్గింది. బ్రహ్మముడి సీరియల్ కూడా ఈ వీక్ మంచి స్టోరీ ఉంటుంది, డెవలప్‌మెంట్ ఉంటుంది అనుకుంటే ఈ వీక్ కూడా అంత స్టోరీ అయితే డెవలప్‌మెంట్ కాలేదు. నెక్స్ట్ వీక్ నుంచి బాగుండే ఛాన్స్ అయితే ఉంది. బ్రహ్మముడి ఒకటి కానీ బాగా వచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా మధ్యాహ్నం సీరియల్ అన్నీ పికప్ అయిపోతాయి కాబట్టి మనం ఏం చూడాల్సిన పర్లేదు. అర్బన్ సోల్ వచ్చి 5.44 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.25 అయితే వచ్చింది. నిన్నే 900 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి స్టోరీ అనేది కూడా కొంచెం డల్‌గా అయితే అవుతుంది. ఎందుకంటే 500, 600 ఎపిసోడ్ల వరకు స్టోరీ అనేది ఎలాగైనా లాగొచ్చు కానీ కొంచెం డల్ అయితే అవుతుంది ఏ సీరియల్ అయినా సరే. పలికే బంగారమైన న్యూ జనరేషన్ వచ్చింది. న్యూ జనరేషన్ వచ్చిన తర్వాత ప్రోమో వేయలేదు అని బాధపడే వాళ్ళందరికీ ప్రోమోలు కూడా వేస్తూ ఉంటారు ఇప్పుడు. అందరూ హ్యాపీనే, ఆ సీరియల్ ఫ్యాన్స్ కూడా హ్యాపీనే కాబట్టి ఇంకా ఆ సీరియల్ కూడా మంచి
టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది. 5.25 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.12 అయితే వచ్చింది. ఆశించిన దానికన్నా మంచి టీఆర్పీనే అని చెప్పొచ్చు. అలాగే సప్తపది కొత్త సీరియల్ అయినా కానీ ఆశించినంత టీఆర్పీ అయితే రాలేదు. సప్తపది వచ్చి అర్బన్ రుస్తువులు వచ్చి 4.97 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.63 అయితే వచ్చింది. ఇక్కడ నుంచి తగ్గిపోయింది అబ్బా. 2 గంటల నుంచి మొత్తం సీరియల్ అన్నీ పడిపోయినాయి. 3 సీరియల్ ఉంటే 3 సీరియల్ టైం స్లాట్ని అయితే కోల్పోయాయని చెప్పొచ్చు. మగ వచ్చి 4.56 అయితే వచ్చింది. అలాగే అర్బన్లో వచ్చి 3.94 అయితే వచ్చింది. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 4.12 అయితే వచ్చింది. అలాగే అర్బన్లో వచ్చి 3.40 అయితే వచ్చింది. నువ్వుంటే నా జతగా సీరియల్ సిటీలో ఎందుకు బాగా డల్ అయిపోతుంది. అక్కడైతే మన విలేజెస్ సైడ్ అయితే మంచిగా అయితే కొట్టేస్తా ఉంది. అర్బన్ వచ్చి 6.42 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.93 అయితే వచ్చింది. అక్కడ 6+ క్రాస్ అయిపోయింది. అంటే దాదాపు 10 లక్షల మంది ఆ పక్క అయితే వెళ్ళిపోయారని మనం అనుకోవచ్చు. అలాగే నిండు మనసు సీరియల్ ఆ గణాది సాహితీ పెళ్ళి బాగా లాగుతూ ఉంటారు. అక్కడ సిద్ధుని బావగారు అంటా ఉంటే నాకే కాలిపోతా ఉంది. అలాంటి సిద్ధు ఎలా వింటా ఉంటాడు నాకైతే అర్థం కాలేదు. దానివల్ల కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ ల్యాగ్ వల్ల పడమట సందరకం 1000 ఎపిసోడ్లు అయినా కానీ అక్కడ కొట్టుకోబోతానని చెప్పొచ్చు. 7+ టీఆర్పీ అయితే వచ్చింది. కానీ ఇక్కడ మన తెలుగులో విలేజెస్ సైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కానీ సిటీల్లో అయితే హైదరాబాదు, విశాఖపట్నం అలాంటి సిటీల్లో అయితే అక్కడ వేరే హైలో ఉన్నాయి అసలు ఆ ఛానల్ అయితే. దానికోసం మన వాళ్ళు కొంచెం సిటీ ఆడియన్స్ని కూడా కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అర్బన్ సోల్ వచ్చి 9.21 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.86 అయితే ఉంది. చిన్ని సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 11.09 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.63 అయితే ఉంది. దీని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం అంటే ఇక్కడ మీకు ముందు ఒక మాట చెప్పాను. ఏం మాట చెప్పానంటే ముందు సీరియల్ వెనకాల సీరియల్ బాగుంటే ఆటోమేటిక్గా మధ్యలో ఉండే సీరియల్ బూస్టప్ అవుతుందని అయితే చెప్పాను. ఇక చూడండి చిన్ని సీరియల్ 11 ఉంటే ఇల్లాల పిల్లల సీరియల్ దాదాపు 14.95 అయితే ఉంది. ఎంతమంది 30 లక్షల మంది తగ్గిపోయారు. 30 లక్షల మంది తగ్గిపోతే ఇంకా అంత డల్గా ఉందనేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అందుకోసం అనేసి ఛానళ్ళలో కూడా ఏం మాట్లాడినట్లేదు. టీఆర్పీ మీరు ఎంత వస్తుందో అంత ఏంటి, మా కొత్త సీరియల్ రాబోతున్నాయి, కాస్టింగ్ మేమే డెవలప్ చేసుకుంటా ఉన్నాం అనేసి మీటింగులు కూడా పెద్దగా పెట్టట్లేదు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే మీటింగులు పెట్టి వార్నింగ్లు తీసుకుంటే మా ఛానల్ బాగుంది, మా సీరియల్ బాగుంది, మేము మంచి స్టఫ్ ఇస్తాము అనేసి ఎవరికైనా సరే ఇప్పుడు మనం పైన ఉన్న మేనేజర్ ఉన్నారనుకోండి, మనం వాళ్ళు తిట్టారంటే ఖచ్చితంగా మనం పనిచేస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ ఛానల్ వాళ్ళు కూడా ఆ విధంగా అయితే డెసిషన్స్ ఏమి తీసుకోలేదంటే మీ ఇష్టం. ఎందుకంటే టీఆర్పీ తగ్గిందంటే ఆటోమేటిక్గా అయితే మధ్యాహ్నం వేసేద్దామని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. మధ్యాహ్నంలో ఉండే సీరియల్ను కంప్లీట్గా ఎండ్ చేసేద్దాం అనేసి వాళ్ళు అయితే ఫిక్స్ అయ్యారు. దాని గురించి స్పెషల్ వీడియో అయితే వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇల్లాల పిల్ల వచ్చి 14.95 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 10.94 అయితే వచ్చింది. కార్తీక్ దీపం వచ్చి అర్బన్ వచ్చి 15.72 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 11.57 అయితే వచ్చింది. ఇక 12 అవంతా క్రాస్ అయ్యేటివి బాగా డిసప్పాయింట్ చేసి అక్కడైతే వేరే ఛానల్కి అయితే 7 PM, 8 PM, 8:30 PM ఈ 3 సీరియల్ అయితే 9+ క్రాస్ అయిపోయింది. 8 PM అయితే లేదు, 8:30 PM, 9 PM ఈ 3 సీరియల్ అయితే 9+ అయితే క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ 10 PM క్రాస్ అయిపోయినా మనం భయపడాల్సిన లేదు. ఇంటింటి రామాయణ అయితే అర్బన్ వచ్చి 12.94 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.77 అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూడండి కార్తీక్ దీపం 15.72 వస్తే ఇక్కడ గుండెండ గుడి గంటలు వచ్చి 13.58 వస్తాయి. ఇక్కడ మాత్రం ఇంటింటి రామాయణం మాత్రం 12.94 అయితే నిలిచిపోయింది. మరీ ఘోరం కదా ఇది, చాలా ఘోరం కదా ఇది. అక్కడ 8:30 PM కానీ మంచి పవర్ఫుల్ పొదరిల్లు సెల్ 8:30లో పడి ఉంటే నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ అయితే వచ్చిండేది. అలాంటిది ఛానల్ వాళ్ళు మంచి అవకాశాన్ని అయితే మిక్స్ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇండియన్ రామాయణం వచ్చి అర్బన్ వచ్చి 12.94 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.77 అయితే వచ్చింది. అసలు అంత తక్కువ లిస్ట్ అసలు మనకు ప్రైమ్ టైంలో 8:30 స్లాట్లో ఉండి 9 రావడం అసలు ఇంకా మీ ఇష్టం, మీ ఓకే వదిలేస్తాను. గుండెంట గంటల అర్బన్ వచ్చి 13.58 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 12.19 అయితే వచ్చింది. దాదాపు 30 లక్షల మంది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటారు. అంటే గుండెంట గంటలకి ఎఫెక్ట్ ఎక్కడవుతుందంటే ఇంటింటి రామాయణం దగ్గర నుంచి ఎఫెక్ట్ అవుతుందని మనకైతే గట్టిగా అయితే నమ్మకం వస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్లో మనోజ్కి తాట తీసినట్టు కదా మన బాలు, అలాగే సత్యం గారు, ప్రభావతి గారిని అట్టే గడగడలాడిచ్చిన సీన్లు ఎంత టీఆర్పీ రావాలి. అసలు కార్తీక్ దీపం 10 రోజులు దాటిపోవాలి. అలాంటిది ఇంటింటి రామాయణం వల్ల ఎఫెక్ట్ అయితే బాగా పడింది. ఇంటింటి రామాయణం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అయినా కానీ పర్లేదు. ఎందుకంటే వేరే ఛానల్ వాళ్ళు గ్రోత్ అవుతూ ఉంటారు. అలాగే ఈ ఛానల్లో మన సీరియల్లే మనం తొక్కేస్తా ఉన్నాం అనేసి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. పొదరిల్లు సీరియల్ ఎంత టీఆర్పీ వస్తుంది అనుకుంటారు నెక్స్ట్ వీక్ అనేది కామెంట్ చేయండి. అక్కడ పొదరిల్లు సీరియల్ని తొక్కాలనేసి అవతల ఛానల్ వాళ్ళు భలే స్కెచ్లు అయితే వేశారు. అక్కడ జగదాత్రి అనే సీరియల్ గుండెండ గుడి గంటలకు పోటీని తట్టుకొని ఇప్పుడు 600 ఎపిసోడ్లు అయినా కానీ మంచి టీఆర్పీ అనేది గెయిన్ చేస్తుంది. అలాంటి సీరియల్ సోమవారం కంప్లీట్గా 9 PM to 10 PM వేశారు. అలాగే 2 సీరియల్ కాంబినేషన్లో 2 రోజులు అయితే టెలికాస్ట్ చేశారు. కాబట్టి పొదరిల్ని తొక్కాలనేసి
అక్కడైతే గట్టి ప్రయత్నాలు అయితే జరిగాయి కాబట్టి పొదరేళ్ళు సీరియల్ ఎంత టీఆర్పీ వస్తుంది అనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ అర్బన్ స్ట్రోల్ వచ్చి 6.11 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.11 అయితే వచ్చింది. అక్కడ దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒక సీరియల్ అయితే పోటీ పడతా ఉంది. ఆ సీరియల్ కూడా 10 PM మంచి స్లాట్ అయితే మంచి టీఆర్పీ అయితే 5+ టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. మన 6 PM స్లాట్లో కూడా 5+ అయితే రాలేదు. అది బాగా డిసప్పాయింట్ చేసిన విషయం. ఇంకోటి నువ్వు లేక నేను లేను అనే సీరియల్కి అస్సలు హైప్ లేదు. ఎందుకంటే ఒక్కరు కూడా ఎక్కడ మెసేజ్లు చేయట్లేదు. అసలు వ్యూస్ కూడా ఆ ప్రోమో కింద వ్యూస్ కూడా అయితే రావట్లేదు. ఎందుకంటే ఆ సీరియల్లో కూడా కామన్గా హీరోనే విలన్ అవుతూ ఉంటాడు కాబట్టి, అంటే అగ్రిమెంటు ఆ విధంగా అంటూ ఉంటారు కాబట్టి ఆ సీరియల్ పైన ఆశించినంత హైప్ లేదు కాబట్టి మన గీతా ఎల్ఎల్బి కన్నా ఒక మాదిరి కన్నా హైప్ ఉంది. కానీ అక్కడ నువ్వు లేక నేను లేనన్న సీరియల్కి అసలు హైప్ లేదు. మీరేమనుకుంటా ఉంటారు? కంటిన్యూ అవుతుంది అనుకుంటా ఉంటారా బిగ్ బాస్ వచ్చే వరకు, లేకపోతే బిగ్ బాస్ బిఫోరే ఎండ్ అవుతుంది అనుకుంటా ఉంటారా? కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు చాలా డిసప్పాయింట్ అయితే అయింది ఆ ప్రోమో చూసిన తర్వాత. అలాగే పీపుల్స్ దగ్గర నుంచి కూడా, ఆడియన్స్ దగ్గర నుంచి కూడా అంత రెస్పెక్ట్, అంత హైప్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ టైం స్లాట్ కూడా మనకైతే ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి పొదరేళ్ళు సీరియల్ అన్న అటు ఇటు అవుతుంది. 8:30కి వేస్తారు, 7 PMకి వేస్తారు అనేసి మనమైతే ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కదా. ఆ ఆశలను అయితే నిరాశలు చేశారు. 9:30 PMలో వేసి ఇక్కడ చిన్ని సీరియల్కి అలాగే ఇంటింటి రామాయణంకి ఇప్పుడు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని అడిగేదే మానేసినారంట. ఎందుకంటే మీరు ఎట్టన్నా తీయండి, మీరు తీస్తే మళ్ళీ మేము చేయాల్సింది మేము చేస్తాము, మీకు ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా యూజ్ లేదు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి. తప్పుగా అనుకోవద్దండి చిన్ని ఫ్యాన్స్ అలాగే ఇంటింటి రామాయణ ఫ్యాన్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.